House. Serial number 20, Arshita, 10B Patel House. Arshita. Ashrit. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం అని అంటూ ఎగురుకుంటూ షాప్కి వెళ్ళి మరి నన్ను కొన్నాడు. చూడండి ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంకెవరు, నా ఓనరు. నన్నేమో 4 గంటలకి మోగమంటాడు. నేనేమో చనగా నా డ్యూటీ చేసేస్తా. కానీ తను లేవాలి కదా. హాయిగా 6 గంటలకి లేచి డొక్కు ఫోన్, చెత్త ఫోన్, నిద్ర లేపలేదు అని తెగ తిట్టుకుంటాడు. ఊరందరి దగ్గర ఈయన అప్పు చేశాడు. అప్పు తీర్చమని వాళ్ళు ఫోన్ చేస్తే ఇక అది మిస్డ్ కాల్ అన్నట్టే. నా వైపు కన్నెత్తి కూడా చూడడు. మొన్నటికి మొన్న అత్తానింటికి దారేది మీకు అర్థమైనట్లుంది. ఈ దారి కూడా నా ద్వారానే కనుక్కున్నాడు. మీకో సంగతి చెప్పనా, ఈ మధ్యనే వాళ్ళ ఆంటీ చనిపోతే ఎంతో బాధ కంఠంలోనే చూపించేశాడు. ఎటు ఫోన్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపించావు కదా, బాధంతా గొంతులోనే. ఇక నేనే మంచిదాన్ని, ఉన్నది ఉన్నట్టుగా కన్వే చేస్తా. నో సీక్రెట్స్. మీకు ఇంకో సంగతి చెప్పనా, మా ఓనర్ గారి ఇంటి ఎదురుగా ఒక హాస్టల్ ఉంది. ఇక నన్ను ఉపయోగించి ఎన్ని ఫోటోలు వీడియోలు తీస్తాడో. మంచి పనులు చేయరా అని గట్టిగా అరవాలనిపిస్తుంది. ఏం చేయను, అప్పుడప్పుడు పని చేయనని మొరాయిస్తా. అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇచ్చేస్తా అని బెదిరిస్తాడు. పైగా ఈ దసరా దివాళీ ఆఫర్లు చాలా ఎక్కువ కదా. మొన్నటికి మొన్న ఏమైందో తెలుసా అండి, నన్ను గుండెలకు హత్తుకుంటే, అదే షర్ట్ జేబులో పెట్టుకుంటే నా రేడియేషన్ ప్రభావం ఎక్కువ అవుతోందని డాక్టర్కి నా మీద ఎన్ని చాడీలు చెప్పాడో. ఇవన్నీ నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. అయినా హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు చక్కగా వాడుకోవచ్చు కదా. ఎంతసేపు నన్ను ఆడిపోసుకోవడమే. మొన్నటికి మొన్న ఏమైందో తెలుసా అండి, నెట్ కనెక్షన్ పెట్టుకొని గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. భోజనమైనా మానేస్తాడే కానీ యాంగ్రీ బర్డ్స్, టెంపుల్ రన్, సబ్వే సర్ఫ్ ఇలా ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు. లేకపోతే ఫేస్బుక్, గూగుల్, వాట్ నాట్. కళ్ళకి చేతులకి ఫుల్ వర్క్. డాక్టర్లకి, ఎస్పెషలీ ఆప్థమాలజిస్ట్కి మా ఓనర్ మంచి గిరాకీ తెలుసా. ఇక ఏదో బాబాజీ గారు చెప్పినట్టు ఫింగర్ ఎక్సర్సైజ్ మాత్రం బాగా చేస్తాడు. అదేనండో టెక్స్టింగ్ మాత్రం బాగా చేస్తాడు. భోజనం అసలు తినడు. ఎవరికైనా దేని మీద కోపం ఉంటే చాలు ఆ నెంబర్లని టకా నొక్కి పడేస్తాడు. నోరువించే కర్రీ పఫ్, సమోసా, పకోడీ ఇలా ఎన్నో తిని కనీసం చేతులు కడుక్కోకుండా మమ్మల్ని వాడితే ఎలా చెప్పండి. మళ్ళీ క్లియర్గా లేదంటూ తెగ ఫీల్ అయిపోతాడు మా ఓనర్ గారు. మాటికి నా గొంతు, అదే రింగ్ టోన్ మార్చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు నేను చాలా ఖరీదైన దాన్ని, చాలా గొప్పదాన్ని. కానీ పెరుగుతున్న జనాభాతో పాటు నా మోడల్స్ కూడా పెరిగాయి. నా విలువ తగ్గింది. అందరికీ చులకనైపోయా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆఖరికి అనేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా, మా ఓనర్ గారికి ఇంగ్లీష్లో అసలు స్పెల్లింగ్లే రావు. ఒక మెసేజ్ కొట్టాడా అన్నీ తప్పులే. SMS పంపించాలంటే స్పెల్ చెక్ చేసుకొని మరీ పంపిస్తాడు. మీకు తెలుసా ఈ విషయం? ఇంకోటి చెప్తా వినండి. మా ఓనర్ గారికి అసలు పని పాట ఏమీ లేవు. మీ పిల్లలకి ఎలా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని ఎలాగుంటాయో అలాగే మాకు కూడా స్మార్ట్, ఆండ్రాయిడ్ అని ఎన్నో ర్యాంకులు ఉంటాయి. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మా ర్యాంకుని బట్టి మేము ఎవరి చేతిలో ఉంటే వారి విలువను డిసైడ్ చేస్తారు. ఇదెంత అన్యాయం చెప్పండి. అఫ్కోర్స్ నేను నా పోస్ట్ని ఎండ్ చేస్తున్నాను అనుకోండి. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. అయ్యో బీప్ బీప్, నా గొంతులో బలం తగ్గిపోతుంది. నా ఫుడ్ అదే ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నేను మళ్ళీ ఛార్జ్ చేస్తా. ఇప్పటికీ ఉంటా. బాయ్ బాయ్.